మేడం ఈరోజు నర్సీపట్నంలో ఒక దళిత యువకుడి మీద రౌడీ షీటర్ అప్పలనాయుడు హత్యాయత్నం ప్రయత్నాన్ని ఏ విధంగా ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి అండి. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వంలో గత కొన్ని రోజులుగా చూస్తుంటే ఎంత దళితుల మీద ఈ అగత్యాలు జరుగుతున్నాయి అని అనేది మొన్న తెలంగాణలో జరిగిన సంఘటన, అంతకుముందు తిరుపతిలో జరిగినటువంటి సంఘటన, ఇవాళ మన సొంత జిల్లా అయినటువంటి నర్సీపట్నంలో జరగడం అనేది నిజంగా బాధాకరమైనటువంటి విషయం. అసలు రౌడీ షీటర్లు ఇంత విచ్చలవిడిగా వచ్చి పట్టపగలే ఒక మనిషి మీద ఇంత దారుణమైనటువంటి సంఘటనలు, ఒక 5 మంది కలిసి అంతమంది ఆ అబ్బాయిని ఇబ్బంది పెడుతూ వీడియోలు తీస్తూ మళ్ళీ అక్కడున్న ఎవరో కౌన్సిలర్ అని చెప్పేసి ఆ మధు గారి పేరు చెప్పడం, ఇవన్నీ సంఘటనలు లైవ్గా ఆ వ్యక్తి ఎవరైతే బాధింపబడ్డారో ఆ బ్రదర్ చెప్తున్నటువంటి విషయాలు డెఫినెట్గా ఏంటంటే విచ్చలవిడితనం అయిపోయి రౌడీ రాజకీయం అయిపోతుంది ఇవాళ కూటమి ప్రభుత్వంలో. ఎక్కడో జరుగుతున్న సంఘటనలు ఇవాళ బీహార్ అట్లాంటి కాదు, ఇవాళ ఆంధ్ర రాష్ట్రాన్ని బీహార్ చేస్తున్నటువంటి పరిస్థితులు. మీరు ఎంతకాడికి దళితుల మీద మీ పెత్తనం చేద్దామనే ఉద్దేశంతో మీరు ఈ సంఘటనలన్నీ చేస్తున్నారు. డెఫినెట్గా రాబో రోజుల్లో నేషనల్ ఎస్సీ కమిషన్కి ఈ ఇష్యూని మేము తీసుకెళ్తున్నాం డెఫినెట్గా. ఎందుకనంటే ఇప్పటికీ ఎన్నో సంఘటనలు రోజు మొన్న తెనాలిలో అంత విచ్చలవిడిగా కాళ్ళ మీద కొడుతూ బూటుకాలతో ఒక దళితుని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి, తిరుపతిలో అయితే మూత్రం తాగించినటువంటి పరిస్థితులు, ఇలా కోకొల్లలుగా దళితుల మీద జరుగుతున్నటువంటి సంఘటనల్ని మేము ఖండిస్తున్నాం. రాబో రోజుల్లో వీటి మీద ఫైట్ చేస్తాం. ఆ సోదరుడికి న్యాయం జరిగే విధంగా మేము ముందుకు తీసుకెళ్తాం.